ఫ్రెండ్స్ ఇది ఇప్ప చెట్టు. ఇప్ప పూలు అనేటివి ఇట్లా పడతాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇప్ప పూలు ఇది ఇప్ప పూలు ఇప్ప పువ్వు అంటారు దీన్ని. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమ్మక్క సారక్క స్పెషల్ ప్రసాదం కింద ఇప్ప పువ్వు లడ్డు అనేది ప్రవేశపెట్టారు ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇప్ప పువ్వు ఇట్లా కింద రాలుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇట్లా రాలుతూ ఉంటాయి ఇప్ప పువ్వు అనేది. ఇట్లా రాలుతూ ఉంటాయి ఇప్ప పువ్వులు అనేది ఇట్లా రాలుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇది మార్నింగ్ ఓన్లీ 6 o'clock నుండి 5-6 o'clock నుండి ఎర్లీ మార్నింగ్ ఈ సీజన్లో 8 వరకు పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ చాలా అద్భుతమైన ఇది. ఇదిగో ఇప్పుడు నేను దీన్ని తీసుకుంటున్నా. ఇది ఇప్పుడే రీసెంట్లీ పడుతున్నాయి, కొన్ని పడ్డాయి ఇప్పటి వరకు. ఇప్పుడు ఒకటి చూస్తున్నా ఫ్రెండ్స్, చూస్తున్నారు ఇవన్నీ ఇప్ప పూలు. ఇది ఒకటి నేను తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడే పడ్డది ఫ్రెండ్స్, తీసుకున్నాను ఆల్రెడీ. ఇంకోటి కూడా తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇది అనేది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు తిని చూపెడతాను ఫ్రెండ్స్. అనేది ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ కొన్ని నేను ఏరినాను ఇప్ప పూలు అనేటివి. ఇక్కడ బాక్స్లో పెట్టినాయి ఇప్ప పూలు అనేటివి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇవి ఇప్పుడు నేను తింటాను ఫ్రెండ్స్ వీటిని. చాలా ప్రకృతి పంట, అద్భుతమైన న్యాచురల్ పంట ఫ్రెండ్స్. ఇది ఫారెస్ట్లోనే ఎక్కువ, ఫారెస్ట్ ఏరియాలోనే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ చెట్లు అనేటివి. ఇప్పుడు నేను ఇది తీస్తాను ఫ్రెండ్స్. తీసి ఇందులో ఇది ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇట్లా చిన్నగా కొంచెం అది పూతలాగా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని తీసేయాలి. ఇది తీసేసి ఫ్రెండ్స్ నేను తింటాను. ఇగో తీసేసి ఫ్రెండ్స్ తింటున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఫ్రెండ్స్ తిన్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇంకొకటి కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా తింటాను. మంచిగా పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆవులు కూడా బుక్కుతున్నాయి ఫ్రెండ్స్. సైడ్ని ఆవులు కూడా బుక్కుతున్నాయి పడుతుంటే. వీటిని ఆవులు కూడా బుక్కుతున్నాయి ఫ్రెండ్స్. న్యాచురల్ ప్లాంట్ ఫ్రెండ్స్. ఇప్ప పువ్వులు ఏరిన తర్వాతనే బాక్స్లో పెట్టిన ఫ్రెండ్స్. ఇక్కడ ఫారెస్ట్లో చాలా మంచి ప్రొడక్ట్స్. దీన్ని ఇప్పుడు మేడారం జాతరలోనైతే దీన్ని మేడారం సమ్మక్క సారక్క జాతర స్పెషల్ ప్రసాదం కింద ప్రకటించడం ద్వారా ఇది ఓన్లీ 6 లడ్డూలకే 250-200 రూపాయల బాక్స్ అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇది చాలా మంచి ప్రొడక్టు. ఇది సారా తీయడానికి కూడా ఉపయోగిస్తారు. మొన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీని గురించి ప్రస్తావన తీసుకొచ్చారు అధికార పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ. చాలా మంచి ఇది ప్రొడక్టు, చాలా మంచి ఒక పదార్థం కింద దీన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మంచిది ఈ పప్పు ప్రసాద్. దీని పాయసం కూడా చిక్కుడు పప్పుతో వండుకోవచ్చు ఫ్రెండ్స్. పోయినాక ఇంటికి వెళ్ళినాక అది చిక్కుడు పప్పుతో కూడా పాయసం ఎలా వండుతారు అనేది కూడా చూపెడతాం ఫ్రెండ్స్. ఆల్రెడీ చాలా మంచి రుచికరమైన ప్రకృతి పంట ఫ్రెండ్స్. ఆల్రెడీ ఆవులు అయితే ఎలా బుక్కుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఆవులు ఇంకా ఏరియాలో కొంచెం కోతులు లేనట్టున్నాయి ఫ్రెండ్స్. కోతులు ఉంటేవి ఇప్పుడు కథమయ్యేటి. ఇంతవరకు నాకు ఉండకపోవు ఫ్రెండ్స్, నాకు దొరకకపోవు ఇవి ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను ఫ్రెండ్స్.
ఇది ఎలా పాయసం తయారు చేస్తారనేది కూడా చూపెడతాను ఇంటికి వెళ్ళాక ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నా ఈ ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.